నా పేరు రమణ అండి. క్వారీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. ముఖ్యంగా మాకు ప్రధాన సమస్య ఇసుక విధానం. ప్రభుత్వం పెట్టిన విధానం కరెక్ట్ కాదని మేము గత 15 రోజుల నుంచి కూడా అటు విశాఖపట్నం నుండి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ని కలిసి మా యొక్క సమస్యలు చెప్పుకున్నాం. ముఖ్యంగా ఇసుక విధానం అనేది గవర్నమెంటు ఈ యొక్క 5 నెలల్లోనే 3-4 పాలసీలు పెట్టారు. అవన్నీ రద్దు చేసి చివరిగా ఫ్రీ శాండ్ పాలసీని పెట్టారు. ఈ ఫ్రీ శాండ్ పాలసీకి ఏజెన్సీ రూపంలో కొంతమంది దళారులని ఇసుక లోడ్ చేసి గవర్నమెంట్ పరంగా ఉచిత ఇసుకకి లోడింగ్ టన్నుకి 200 రూపాయలు కలెక్ట్ చేయమని చెప్పి గవర్నమెంటు పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది జీవో కూడా పాస్ అయింది. కానీ ఏజెన్సీలు అన్నీ కూడా ముక్కమిడిగా ఒకటయ్యి టన్నుకి ఈరోజు 500 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. దీనివల్ల రవాణాదారులుగా మేము వినియోగదారునికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఫ్రీ శాండ్ అన్నప్పుడు మీరు ఎందుకు టన్నుకి 800-900 విశాఖపట్నం కడుగుతున్నారు? ఫ్రీ శాండ్ అన్నప్పుడు మీకు ఇంత టన్నుకి మేము ఎందుకు ఇవ్వాలని చెప్పి రవాణాదారులుగా మమ్మల్ని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. దీని దగ్గర మా దగ్గర సమాధానం లేదు. మేము ఒకటే గవర్నమెంట్కి అడ్మిట్ చేద్దాం అనుకున్నాండి. ఏదైనా సరే మేము చెల్లించిన ప్రతి ఒక్క రూపాయి గవర్నమెంట్కే వెళ్ళాలి. దానికి ఆల్రెడీ గత 15 రోజులుగా ఒక డిజిటల్ పేమెంట్ పెట్టమన్నాం. ప్రతి రీచ్లో కూడా ఒక పేమెంట్ బ్రిడ్జ్ పెట్టమన్నాం. లారీకి ఎంత పరిమితి ఉందో అంత టన్నే చేసి టన్నుకి ధర పెట్టి గవర్నమెంట్కే చెల్లింపులు జరిగేటట్టుగా మేము గవర్నమెంట్ని కోరుతున్నామండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పి సాక్షాత్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ప్రతిసారి మీ ప్రెస్ మీట్లో చెప్తున్నారు. మరి ఈ విధంగా టన్నుకి 500 ఎవరి అకౌంట్లోకి వెళ్తుంది అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ పెట్టిన టన్నుకి 200, కానీ ఇక్కడ కలెక్ట్ చేస్తున్న టన్నుకి 500, అంటే ఒక బండికి 12,500. మేము ఏదైతే గవర్నమెంట్ కిరాయి పెట్టిందో ఈ 12,500 కలుపుకొని ఛార్జీలు కలుపుకొని ఆ కిరాయికే మేము ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. కానీ వినియోగదారులుగా మాకు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు, ఫ్రీ శాండ్ పాలసీలో మీరు ఎందుకు ఇంత రేట్ అడుగుతున్నారని. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ప్రభుత్వ అధికారులు చెప్తారా, లేకపోతే యంత్రాంగం చెప్తారా? లారీ యజమానులుగా మా మీద ఎందుకు నింద మోపుతున్నారు? ఇసుక మాఫియా చేసేది ఇసుక అమ్మేవాళ్ళే. అది ఎప్పుడు కూడా ఎవరు కూడా చెప్పట్లేదు. మేము ఓన్లీ కిరాయిదారులు మాత్రమే. గవర్నమెంట్ ఏదైతే కిరాయి పెట్టిందో అదే కిరాయికి ఈరోజు కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే ఏజెన్సీకి ఇచ్చిందో వాళ్ళతో మీరు చర్చలు జరిపి లారీ యజమానికి సకాలంలో బండి రాగానే డిజిటల్ పేమెంట్ పెట్టి గవర్నమెంట్కి పేమెంట్ మేము చెల్లిస్తామండి. అలాగే పేమెంట్ పెట్టాలి. లారీ పరిమితి టన్నేజ్ చేయాలి. ఒక మైనింగ్ బిల్ ఇవ్వాలి. ఇవేమీ జరగట్లే. అన్అఫీషియల్గా 15,000 తీసుకుంటున్నారు. ఓవర్లోడ్, మితిమీన ఓవర్లోడ్ ర్యాంపుల్లో జరుగుతున్నాయి. ఆల్రెడీ